బాలీవుడ్ లో కాళ్ళు కట్టుకున్న కోటలకు బీటలు వారాయి. మొన్నటి వరకు సత్తా చాటిన అక్షయ్, హృతిక్ కూడా వరుస ఫ్లాప్స్ తో వణికిపోతున్నారు. దీంతో బీటోన్ టాప్ చైర్ ఖాళీ అయింది. రీప్లేస్ చేసే హీరోస్ ఎవరు అన్న చర్చ గట్టిగా జరుగుతోంది. బాలీవుడ్ లో ఖాన్ల ప్రభ దాదాపు మసకబారింది. క్షణం తీరిక లేకుండా స్టార్డమ్ ఎంజాయ్ చేసిన అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలి, చేస్తే జనాలు చూస్తారా లేదా అన్న టెన్షన్ పడుతున్నారు. ఇక మొన్నటి వరకు ప్రయోగాలతో పండగ చేసుకున్న అక్షయ్ ట్రాక్ తప్పితే క్రిష్, ధూమ్ 2తో సత్తా చాటిన హృతిక్ స్పై జోనర్స్ తో కెరియర్ మొత్తం డ్యామేజ్ చేసుకున్నాడు. దీంతో బీటౌన్ లో కొత్త చర్చ షురు అయింది. ఖాన్ త్రయం ప్లేస్ ని రీప్లేస్ చేసే హీరోస్ ఎవరు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నార్త్ లో ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలతో సందడి చేసిన రణ్బీర్ ఇప్పుడు ప్లాన్ మార్చాడు. బ్రహ్మాస్త్రంతో పాన్ ఇండియా స్లోగన్ షురూ చేసిన తాను యానిమల్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు ఒకవైపు యష్ తో కలిసి రామాయణం చేస్తూనే యానిమల్ పార్క్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే బన్సాలి డైరెక్షన్ లో లవ్ వార్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందులో ఏ 2 హిట్ అయినా ఖాన్ త్రయం ప్లేస్ ని రణ్బీర్ రీప్లేస్ చేసే ఛాన్స్ ఉంది. రణ్బీర్ తర్వాత బాలీవుడ్ టాప్ చైర్ పై కన్నేసిన మరో స్టార్ రణ్వీర్ సింగ్. రామ్లీలా మూవీలో లైమ్ లైట్ లోకి వచ్చిన తాను బ్యాక్ టు బ్యాక్ సింబా, పద్మావత్, గల్లీ బాయ్ తో దుమ్ము దులిపాడు. 83 ఫ్లాప్ అయిన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీతో సత్తా చాటాడు. ప్రెజెంట్ ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్ లో డాన్ 3 చేస్తున్న తాను శంకర్ మేకింగ్ లో ఓ క్రేజీ మూవీ చేసేందుకు ఓకే చెప్పాడు. ఉరి ద సర్జికల్ స్ట్రైక్ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిన వికీ కౌశల్ కూడా ఇప్పుడు బడా స్టార్ గా ఫోకస్ అవుతున్నాడు. జరా హట్కే జరా బచ్కేతో హిట్ కొట్టిన తాను సర్దార్ ఉద్దమ్, సామ్ బహదూర్ లాంటి ప్రయోగాలు చేశాడు. ప్రెజెంట్ బ్యాడ్ న్యూస్ ని రిలీజ్ కి రెడీ చేస్తున్న వికీ త్వరలో ఛత్రపతి సంభాజీ బయోపిక్ లో నటించబోతున్నాడు. ఇది హిట్ అయితే తన కెరియర్ మొత్తం టర్న్ అయిపోతుంది. ఇక భూల్ భులయ్యా 2తో సక్సెస్ అందుకున్న కార్తీక్ ఆర్యన్ కూడా మెల్లమెల్లగా టాప్ పొజిషన్ కి చేరుకుంటున్నాడు. ప్రెజెంట్ భూల్ భులయ్యా 3 చేస్తూనే ఆషికి 3, కరణ్ జోహార్ ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పాడు. మొత్తానికి బాలీవుడ్ లో ఖాన్ త్రయం కెరియర్ మసకబారుతున్న టైంలో ఈ 4 హీరోలు టాప్ చైర్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ ఎవరైనా ఒక్కసారి ఫ్లాప్ పడితే కెరియర్ లో వేగం తగ్గుతుంది. బౌన్స్ బ్యాక్ అయినా దాని ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. అదే సెకండ్ హిట్ తో ప్రూవ్ చేసుకుంటే నో ప్రాబ్లం. ప్రెసెంట్ ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నారు ఒక ముగ్గురు తమిళ దర్శకులు. చేతిలో ఉన్న సినిమాలతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పటి వరకు 4 సినిమాలు చేశాడు. ఇందులో డాన్ సినిమా ఓకే అనిపించుకుంటే జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే దీనికంటే ముందు చేసిన బీస్ట్ మాత్రం డిజాస్టర్ అయింది. నెల్సన్ కెరియర్ నే ప్రశ్నార్థకంగా మార్చింది. అందుకే ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. కోలీవుడ్ లో బడా స్టార్స్ చాలా మంది ఉన్నా రజనీకాంత్ తోనే జైలర్ 2 తీయాలని భీష్మించి కూర్చున్నాడు. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయి. వచ్చే ఏడాది సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే జైలర్ 2 రిజల్ట్ నెల్సన్ కెరియర్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్. సినిమా హిట్ అయితే తన కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. తేడా కొడితే మాత్రం సీన్ సితారే. మనోడితో లైమ్ లైట్ లోకి వచ్చిన వెంకట్ ప్రభు కూడా ఇప్పుడు టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు. లాస్ట్ ఇయర్ చైతుతో కస్టడీ చేస్తే చేతులు కాలాయి. బైలింగ్వల్ ప్రాజెక్ట్ అంటూ హడావిడి చేస్తే డిజాస్టర్ అకౌంట్ లో పడింది. దీంతో అలర్ట్ అయిన ఈ డైరెక్టర్ ఇప్పుడు విజయ్ తో గోట్ మూవీ చేస్తున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా రిజల్ట్ వెంకట్ ప్రభు కెరియర్ కి చాలా కీలకం. ఒకప్పుడు ప్రేమ కథలతో మ్యాజిక్ చేసిన మణిరత్నం లాస్ట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంచైజీని ఆడియన్స్ ముందుకు తెచ్చాడు. 2 పార్ట్స్ గా వచ్చిన ఈ ప్రాజెక్ట్ తమిళ్లో హిట్ అయితే మిగిలిన చోట్ల డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ప్రెజెంట్ తను తెరకెక్కిస్తున్న థగ్ లైఫ్ పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఈ సినిమా రిజల్ట్ తన కెరియర్ ని డిసైడ్ చేస్తుంది. హిట్ అయితే మనీ మేకింగ్ మరో 5 ఏళ్లు కంటిన్యూ అవుతుంది. ఏ మాత్రం రివర్స్ అయినా రిటైర్మెంట్ కి టైం దగ్గర పడినట్టే. మొత్తానికి ఈ ముగ్గురు దర్శకులకు చేతిలో ఉన్న సినిమాలు చాలా ఇంపార్టెంట్. రాజమౌళి సినిమా అంటే ఓ బ్రాండ్. ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం తన స్టైల్. అందుకే జక్కన్న సినిమాలో ఆఫర్స్ అంటే ఎగిరి గంతులేస్తారు యాక్టర్స్. ప్రెసెంట్ ఇలాంటి జాక్ పాట్ ని కొట్టేశాడట ఓ కోలీవుడ్ స్టార్. SSMB 29 లో విలన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గుంటూరు కారంతో హిట్ కొట్టిన మహేష్ ఇప్పుడు రాజమౌళితో జతకట్టబోతున్నాడు. పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. లొకేషన్స్ వేట ముగిసింది. హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ చెస్లా ఫిక్స్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక కీలక పాత్ర కోసం పృథ్వీరాజ్ సుకుమారని సంప్రదించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై జక్కన్న టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా SSMB 29లో విలన్ పాత్ర కోసం చియాన్ విక్రమ్ ని సంప్రదించినట్లుగా
కోలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహేష్ ప్రాజెక్ట్ ని పాన్ వరల్డ్ రేంజ్ లో డిజైన్ చేస్తున్నాడు రాజమౌళి. మహేష్ లుక్ కోసం 6 నెలలు కేటాయించిన తాను ఇప్పుడు విలన్ పాత్రపై ఫోకస్ పెంచాడు. ప్రెజెంట్ తన దృష్టి విక్రమ్ పై పడినట్టు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో ఆఫర్ అంటే ఎంత పెద్ద స్టార్ అయినా ఒప్పుకోవాల్సిందే. విక్రమ్ కూడా ఈ ఆఫర్ కి నో చెప్పే అవకాశం లేదు. సో మహేష్ విలన్ గా విక్రమ్ దాదాపుగా సెట్ అయిపోయినట్టే. ఏడాది చివర్లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. త్వరలో దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనుంది రాజమౌళి టీం. టాలీవుడ్ లో ఒకప్పుడు ముంబై బ్యూటీస్ హవా నడిచింది. ఆ తర్వాత కేరళ కుట్టీస్తో కలకల్లాడింది. ఇప్పుడు మాత్రం కన్నడ కస్తూరిలే వారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్నారు. గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్ కన్నడ బ్యూటీస్ తో కళకళలాడిపోతోంది. మల్లీవుడ్ బామలకు, ముంబై పోరీలకు ఏ మాత్రం తీసుకోని గ్లామర్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. మొన్నటి వరకు పూజా హెగ్డే, రష్మిక మందన్న టాప్ హీరోయిన్స్ గా సత్తా చాటితే ఇప్పుడు వాళ్ల ప్లేస్ ని రీప్లేస్ చేయాలని చూస్తున్నారు శ్రీనిధి శెట్టి, ఆషికా రంగనాథ్, నేహా శెట్టి బ్యాచ్. అమిగోస్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ తర్వాత నాగార్జునతోనూ నాసామిరంగా చేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో విశ్వంభరలో పిలిచి ఆఫర్ ఇచ్చాడు మెగాస్టార్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆషిక పాత్ర చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. అలాగే తమిళ్లో సర్దార్ 2తో పాటు సిద్ధార్థ్ మిస్ యూలోనూ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుంది. ప్రెజెంట్ ఇద్దరు తెలుగు దర్శకులు ఈ బ్యూటీతో చర్చలు జరుపుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీనిధి శెట్టి కూడా ఇప్పుడు తెలుగులో బిజీ అయింది. సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా మూవీ చేస్తున్న తాను కన్నడలో కిచ్చా 47 కి ఓకే చెప్పింది. అలాగే రాణాతో కిషోర్ అనే దర్శకుడు తెరకెక్కించనున్న మూవీలో ఈ బ్యూటీ ప్లేస్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. నాని శ్రీకాంత్ ప్రాజెక్ట్ కోసం శ్రీనిధి శెట్టితో యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు ఇన్సైడ్ వర్గాల టాక్. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన నభా నటేష్ ఇప్పుడు మళ్లీ స్పీడ్ పెంచింది. నిఖిల్ సిద్ధార్థ్తో స్వయంభూ మూవీ చేస్తూనే ప్రియదర్శితో డార్లింగ్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. డీజే టిల్లుతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన నేహా శెట్టి కూడా ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వైష్ణవ్ తేజ్ సినిమాతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి మల్లీవుడ్ ముద్దుగుమ్మ ప్లేస్ ని కన్నడ కస్తూరిలు రీప్లేస్ చేస్తున్నారు. గ్లామర్ ప్లస్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని తెగ అట్రాక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకున్నాక లెక్కలన్నీ మారిపోయాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే హద్దులు చెరిగిపోయాయి. ఎవరైనా ఎక్కడైనా సినిమా చేసేయచ్చు. ఇదే ఓ ముగ్గురు ఆర్టిస్టులకు ప్లస్ పాయింట్ గా మారింది. పాన్ ఇండియా విలన్స్ గా హైలైట్ అయ్యే ఛాన్స్ ని తెచ్చిపెట్టింది. టాలీవుడ్ లో కమేడియన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన సునీల్ ఇప్పుడు పుష్పతో రూటు మార్చాడు. అల్లు అర్జున్ కి విలన్ గా నటించి ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. పుష్పలో మంగళం సీను పాత్ర తన ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మల్లీవుడ్ లో వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. ప్రెజెంట్ మమ్ముట్టి టోర్బోలో విలన్ గా నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ లో నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. పుష్ప 2లో మంగళం సీను పాత్రలో కంటిన్యూ అవుతూనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నార్త్ మేకర్స్ సునీల్ తో కథా చర్చలు జరిపినట్టు ఇండస్ట్రీ వర్గాల టాక్. మొత్తానికి పాన్ ఇండియా సినిమాలకు మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు సునీల్. యానిమల్ తో బౌన్స్ బ్యాక్ అయిన బాబీ డియోల్ కూడా ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కి మోస్ట్ హ్యాపెనింగ్ విలన్ గా మారాడు. తెలుగులో హరిహర వీరమల్లు, NBK 109 చేస్తున్న తాను కోలీవుడ్ లో కంగువా ప్రాజెక్టు చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ లో అలియా భట్ స్పై మూవీతో పాటు మరొక 2 సినిమాలకు సైన్ చేశాడు. కొత్త ప్రాజెక్ట్స్ కోసం నిర్మాతలు డేట్స్ అడుగుతున్నా అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్నాడు ఈ యానిమల్ విలన్. దసరా సినిమాతో టాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. అందుకే దేవరలో పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడు కొరటాల. నాని శ్రీకాంత్ కొత్త ప్రాజెక్ట్ లోనూ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. రీసెంట్ గా బాలీవుడ్ నుంచి కూడా ఓ ప్రాజెక్ట్ షైన్ టామ్ చాకో అకౌంట్ లో పడినట్లు సమాచారం. మొత్తానికి పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయిన తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ విలన్స్ గా మారిపోయారు ఈ ముగ్గురు ఆర్టిస్టులు. హాలీవుడ్ సినిమాలను ఇండియాలో రీమేక్ చేయడం కామన్. ఒకే కథతో 4-5 సినిమాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం మన కథ హాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. తాజాగా రిలీజ్ అయిన కిల్ ని ఇంగ్లీష్ లో నిర్మిస్తున్నారు హాలీవుడ్ మేకర్స్. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కిల్ అనే మూవీని బాలీవుడ్ లో నిర్మించాడు. నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ లో లక్ష్య హీరో. ఆర్మీ కమాండ్ అయిన అమ్రిత్ తన ప్రియురాల్ని కాపాడేందుకు ప్రత్యర్థులతో రైల్లో చేసిన యాక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ టొరంటో, ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమై
విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇండియన్ ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమాని హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాయి 8711 ఎంటర్టైన్మెంట్స్, లయన్స్ గేట్ నిర్మాణ సంస్థలు. జాన్ విక్ ఫ్రాంచైజీలతో ఈ నిర్మాణ సంస్థలకి హాలీవుడ్లో మంచి పేరుంది. తాజాగా కిల్ సినిమా నచ్చడంతో భారీ బడ్జెట్తో అక్కడ రీమేక్ చేస్తున్నారు. కిల్ కథ ప్రకారం సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలతోనే నిండుంటుంది. మరి ఇక్కడ ఫలితం హాలీవుడ్లో కీలకంగా మారుతుందా, లేక రిజల్ట్తో సంబంధం లేకుండా హాలీవుడ్లో రీమేక్ చేస్తారా అన్నది చూడాలి.